నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు చుక్కకూర మీల్ మేకర్ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా యమ్మీగా ఉంటుంది. ఎప్పుడైనా నాన్ వెజ్కి ధీటుగా వండుకోవాలంటే ఇలాంటి కర్రీ వండుకోవాల్సిందేనండి. మరి ఆకుకూరలు తినలేని పిల్లలకి పోషకాల లోపం లేకుండా చక్కగా మొత్తం ఆకుకూరని మనం మిక్స్ చేసి ఈ విధంగా ఇవ్వచ్చు. అలాగే గోంగూర తినలేని వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ప్రాసెస్లోకి వెళితే మనకి కావలసినంత చుక్కకూర కాడలతో సహా లేతగా ఉంటే ఇలా చక్కగా ముక్కలుగా తీసుకుని అన్నిటినీ 2 నుంచి 3 సార్లు వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే సోయా చంక్స్ కూడా హాట్ వాటర్లో మునిగేంత వరకు హాట్ వాటర్ పోసుకుని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాలు అది మనకి అయ్యేలోపు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగేలోపు ఈ చంక్స్ అన్నిటిని మళ్ళీ చల్లనీటిలో వేసుకొని ఒకసారి గట్టిగా పిండి ఒక ప్లేట్లో వేసుకోవాలి. సో దీన్ని కూడా పక్కన పెట్టుకొని మన స్టవ్ మీద నూనె మరిగిపోయింది. కాస్తంత జీలకర్ర అలాగే ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా రుబ్బుకుంది వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. సో అది కూడా కొంతసేపు వేగిన తరువాత మనం ముందుగా రెడీ చేసుకున్న చంక్స్ కూడా ఇక్కడ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ నార్మల్గా వేగినప్పుడే ఇది కూడా వేసుకుంటే మొత్తం అన్నీ కలిపి ఒకేసారి వేగుతాయి. ఇలా డ్రైగా వేగిన తరువాత పచ్చివాసన అంతా పోయిందని తెలుసుకున్నాక కాస్తంత పసుపు అలాగే మన కారాన్ని బట్టి 1.5 టీ స్పూన్ నేను వేసుకున్నానండి. మీరు ఎక్కువ తింటే ఇంకాస్త వేసుకోవచ్చు. వేసి ఒకసారి కలుపుకొని అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కాస్తంత ఉప్పు వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది 1 నుండి 2 నిమిషాలు వేగిన తరువాత మనం 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. ఇది నాన్ వెజ్కి ధీటుగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది బాగా వేగిన తర్వాత మనం మునిగినంత వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలండి. 2 to 3 మినిట్స్కే బాగా మగ్గిపోతుంది. చూసారా మన కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. నచ్చిన వాళ్ళు ఇలా కూడా వండుకొని తినొచ్చు. సో ఇదే స్టేజ్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న చుక్కకూరని ఆ కాడలతో సహా ఇక్కడ వేసేసుకోవాలి. చుక్కకూర లాస్ట్లో వేస్తే పచ్చివాసన వస్తుంది. వేగుతుందో లేదో అని అనుమానం అస్సలు అవసరం లేదండి. చాలా బాగుంటుంది. ఇట్టే 2 నుంచి 3 నిమిషాల్లో బాగా మగ్గిపోతుందండి. కాస్తంత ఎక్కువ వేసుకుంటే పులుపు బాగా ఉంటుంది. మీరు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. అది మీ క్వాంటిటీని బట్టి చంక్స్ చుక్కకూర ఏ క్వాంటిటీలో వేసుకుంటే మన కర్రీ బాగుంటుంది అనేది జనరల్గా ఎక్స్పర్ట్స్ కదా లేడీస్ మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ చుక్కకూర అలాగే చంక్స్ కూడా చూసారా ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే పూర్తిగా మగ్గిపోయిందండి. అంతేనండి. చివరిలో కాస్తంత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడిగా అన్నంలో కలుపుకొని తింటే యమ్మీగా ఉంటుందండి. అలాగే చల్లగా అయిపోయినా కూడా చాలా బాగుంటుంది. మరి నాన్ వెజ్ తినలేని రోజున మీరు కూడా ఈ కర్రీ చేసుకొని ట్రై చేయండి. పిల్లలు ఆకుకూరలు తినలేని వాళ్ళకి ఇలాగే మటను గోంగూర అని చెప్పి కూడా తినిపించేయచ్చండి. అంత బాగుంటుంది. మరి నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కానీ ఈ ఛానల్ చూసి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా దీంట్లో ఉన్న పోషక విలువలు మిస్ అవ్వకుండా తినగలిగే కూరండి. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.